గురుగారు దెయ్యాలు ఉన్నాయంటారా? లేవని ఎవరు చెప్పారు? ఓం హ్రీం జై మల్లేశ్వరి. మీరు చెప్పింది నిజమే. ఈ బంగ్లాపై పిశాచ శక్తి నీలి నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓం హ్రీం క్లీం ఐం హ్రీం నాగభైరవి ప్రేతచాలికా వేదిని ఆవాహ ఆవాహ నాగభైరవి ఆవాహ ఆం ఫట్ ఎవరు నువ్వు? భానుమతి. ఈ ఫోటోలోని వ్యక్తి నీకు తెలుసా? అనిల్ నన్ను ప్రేమించాడు. నా కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించాడు. జీవితంలో అతను నాకు పరిచయం కావటమే విచిత్రం. సార్, మీ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయడానికి 10 minutes పడుతుంది. పర్వాలేదు, 1 hour అయినా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. నే అన్న దీని కాదు, మిమ్మల్ని. సార్, మీ కార్డ్ యాక్టివేట్ అయింది. థ్యాంక్స్. మీ చేయాలంటిది. వెల్కమ్. నేనే మీకు వెల్కమ్ చెప్పాలనుకున్నాను. నాతో లంచ్కి వస్తారా? సారీ, పరిచయం లేని వాళ్ళతో నేను రాను. నా పేరు అనిల్, మీ పేరు భానుమతి. పరిచయం అయినట్టేగా, ఇప్పుడు వస్తారా? పరిచయం కాగానే సరిపోదు, పెరగాలి. పెరగాలని కదా లంచ్కి రమ్మంటుంది. మీరు మనసు మార్చుకుని రావాలనుకుంటే నాకు రింగ్ ఇవ్వండి. బాయ్. నమస్తే. సెల్ ఫోన్లో సిమ్ కార్డులో స్లిమ్గా ట్రిమ్గా ఉన్నాడు. లంచ్కి రమ్మన్నప్పుడు వెళ్ళొచ్చుగా. ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసిందేం బాగోలేదు బాను. ఆహా, అతను పిలిస్తే వెళ్ళిపోవాలా? అదే కనుక నన్ను పిలుచుంటే లంచ్కే కాదు డిన్నర్ చేసి మార్నింగ్ టిఫిన్ దాకా అతని దగ్గరే ఉండేదాన్ని. ఇంతకీ అతని అడ్రస్ ఎక్కడా? అడ్రస్ దాకా ఎందుకు? ఇప్పుడే కదా కొత్త నెంబర్ అలాట్ చేశాను. ఫోన్ చేసి పరిచయం చేస్తాను, నువ్వు తగులుకో. ఓకే? హలో హలో మేడం, ఇక్కడ ఐఎమ్ హియర్. చూసారా, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. మీరు ఫోన్ చేస్తారనుకున్నాను, చేశారు. చేసింది నా కోసం కాదు, దీనికోసం. అది కాదండి. ఓకే, మీరు ఇక్కడ ఉండండి, వచ్చేస్తాను. దొంగ దొరికాడు, పర్స్ తీసుకుని పంపించేశాను. అవును, వాడు తీసుకుపోతే మీరు పరిగెట్టాలి కానీ నన్ను తోసేస్తారేంటండి? సరే, ఇందాక మాట్లాడుతున్నాం, మీరు నాకు ఫోన్ చేయించింది లేకపోతే మీరు? అవన్నీ ఎందుకు కానీ పర్స్ తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ అనా? ఏదో డిన్నర్కి పిలుస్తారనుకున్నాను. డిన్నరా? సరే, వదిలేసేయండి. కనీసం కాఫీ ఒప్పుకోండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పుకున్నారు. కమాన్, రండి కూర్చోండి. మై నేమ్ ఇస్ భాను. తెలుసు. షీ ఇస్ మై ఫ్రెండ్ రమ్య. మీ ఫ్రెండ్ అని చెప్పారుగా, చాలు. ఓ, అందమైన అబ్బాయిలకి అహంకారం ఎక్కువగా ఉంటుందా? అదేమో తెలియదు కానీ అందమైన అమ్మాయిలకి మాత్రం ఆలోచన తక్కువగా ఉంటుంది. రైట్? వాట్? నాకు ఆలోచన తక్కువ? పోయిన పర్స్ తెచ్చారని ముక్కు ముఖం తెలియని నాతో వచ్చారంటే మీకు కొంచెం ఆలోచన తక్కువనేగా? వాట్? జనరల్ గా థింక్ చేయండి. సినిమాలో తప్ప పోయిన పర్స్ ఎక్కడ తిరిగి వస్తుందా? దొరికిందిగా. అబే, ఐ మీన్ మీ ఓన్లీ 100 rupees గివింగ్, దే ఆర్ కమింగ్. యు చీట్. అరే అదేంటండి, అబద్ధం చెప్తే కోపడాలి కానీ నిజం చెప్తే కోపడతారు.
ఏమండి ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోవద్దు అని చెప్పడం తప్ప. మరి చెప్పండి. రైటేనే. కూర్చోండి. కూర్చోవే. వద్దు. కూర్చోండి. కూర్చోవే. సార్ ఏం కావాలి సార్? నాకు విషయం తెలియాలి. ఆర్డర్ నేను ఇవ్వాలా మీరు ఇస్తారా? నేనే ఇస్తాను. మీకేం కావాలో మీరే చెప్పండి. ఏంటి ఏంటి తలపి? మీ లిప్స్ బాగుంటాయి. అందం గురించి పొగిడితే అలిగే అమ్మాయిని మిమ్మల్నే చూస్తున్నాను. జస్ట్ షట్ అప్. అది వెళ్తే వెళ్ళింది కానీ నా కంపెనీ ఇస్తారా? మీ ఫ్రెండ్కి మీరు ద్రోహం చేస్తారేమో కానీ నేను చేయలేను. బాయ్. హలో. మీరా? ఏంటి నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? నేనా? నోనో. మీరే. మీరు లిప్స్ చూసుకోగానే నేను గుర్తొచ్చానా, లేక నేను గుర్తురాగానే లిప్స్ చూసుకుంటున్నారా? మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అది నిజమే. మీరు పరిచయం అయినప్పటి నుంచి నాకు ఇలా అలవాటైపోయింది. సంతోషం. బయలుదేరతారా? వచ్చిన పని అవ్వకుండా ఎలా బయలుదేరను? అసలు ఏంటి పని? నిన్న మీ లిప్స్ చాలా బాగున్నాయని చెప్పినందుకు ఫీల్ అయ్యారేమో, సారీ చెప్దామని వచ్చాను. సారీయేగా, చెప్పండి. చెప్పేసి వెళ్ళిపోండి. అంటే మీరు పెద్దగా ఫీల్ అయినట్లేరే, అదే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. చెప్పేసి త్వరగా వెళ్ళిపోండి. ఐఎమ్ సారీ అండి. నిన్న మీ లిప్స్ చాలా బాగున్నాయని చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. చెప్పారుగా, వెళ్ళండి. ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ వెరీ. చెప్పారుగా, వెళ్ళండి. అంటే ఇది చేయబోయే తప్పు గురించి అండి. వాట్? ఇంకో తప్ప? అలాంటి తప్పు కాదు, చిన్న తప్పే. చెప్పండి. మీ అందమైన లిప్స్ మీద ఓ చిన్న ముద్దిద్దామని. యు బ్లడీ హౌ డేర్ గెట్ అవుట్. వెళ్ళిపో. అదేంటండి, నా సారీ తీసుకుంటా, నా కిస్ తీసుకురా. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నా సారీ. అబ్బా, బుద్ధి లేని కోతి. ఏ బ్యూటీ టైరా, బాయ్ ఫ్రెండ్ తో వెళ్లాల్సిన టైంలో ఒంటరిగా వెళ్తున్నావంటే బాయ్ ఫ్రెండ్ రిక్వైర్డా? షట్ అప్. మర్యాదగా మాట్లాడు. తిట్టావా? ఓకే, బాగా తిట్టు. చూడు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీలాంటి బ్యూటీస్ రేరుగా ఉంటారు. అందుకే చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న రేపు ఒప్పేసుకో ప్లీజ్. బాడీని టచ్ చేసావో? టచ్ చేయను, నీ బాడీని అస్సలు టచ్ చేయను. నీ లిప్స్ ని నా లిప్స్ టచ్ చేస్తాయి. ఒప్పేసుకో 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 ఒప్పేసుకో. థ్యాంక్ యూ. పదని డ్రాప్ చేస్తాను. చూసారా, అర్ధరాత్రి పూట అమ్మాయిలు బయటకు వస్తే ఎంత ప్రమాదమో. మీ వల్ల నాకు టెన్షన్, టైం వేస్ట్. ఎక్కువ ఎమోషనే ఆడి చెయ్యరు గొడిసాను. చెయ్యి విరగ్గొట్టడం కాదు, చంపేయాల్సింది. చంపేస్తే బిల్లు పెరిగేది నాకేగా. బిల్లా? బిల్ ఎందుకు? అదేనండి, వాడిని హాస్పిటల్ జాయిన్ చేయడం, తర్వాత బ్యాండేజ్ కట్టించడం, ఇదంతా బిల్లే కదా. మీకేంటి అవసరం? వాళ్ళని అరేంజ్ చేసింది నేనే కదా. మీరా? మనిషికి 1000 రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ తో తీసుకొచ్చా. ముగ్గురికి 3000, చేయి వెరగొట్టినందుకు 10,000. ఇదంతా ఎందుకు చేశారు? మిమ్మల్ని కాపాడాలిగా. నన్ను కాపాడటం ఎందుకు? మీరు నన్ను ప్రేమించాలిగా. అందుకోసం కిరాయి రౌడీలు తెస్తారా? నిజమైన రౌడీలు పిలుచుకొస్తే నన్ను కుమ్మేస్తారు. తర్వాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనుండను. రైటా? ఓకే, బాయ్. ఏంటే అలా కోపంగా ఉన్నావు? అతను చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడు. సమస్య తనే తెస్తాడు, తనే సాల్వ్ చేస్తాడు. ఓ, పెక్యులర్ క్యారెక్టర్లా ఉన్నాడే. అతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు వదిలించుకోవడం? మన చుట్టూ ఉన్న మనుషుల్లో అలాంటి వాడు కూడా ఒకడుండాలి. అప్పుడే మనకు టైం పాస్. టైం పాస్ కాదు, మైండ్ అప్సెట్ చేస్తుంది. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇవాళ మా బామ్మ బర్త్డే. అయితే ఇక్కడికి ఎందుకు? మీ బామ్మ దగ్గరికి వెళ్ళు. బ్రతుకుంటే వెళ్ళేవాడిని, మరుగయ్యా. ఓ, ఐఎమ్ సారీ. నాకు మా బామ్మ అంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుని భానుమతి అనే పేరున్న వాళ్ళ దగ్గర చేసుకుంటాను. అంటే మా బామ్మ పేరు కూడా భానుమతే. మీరు అంటే ఈ సెంటిమెంటల్ బర్త్డేని ఇక్కడే చేసుకుంటాను. సరే సరే, ఇక్కడ పెట్టండి. కట్ చేస్తాను.
అది కేక్. ఓ కేకా? ఓకే ఓకే. వెయిట్ చేయండి, నైఫ్ తెస్తాను. హలో గ్రాండ్ కాకతీయ, ఇవాళ నైట్ డిన్నర్కి 2 కార్నర్ సీట్స్ బుక్ చేయండి. పేర్లు అనిల్, భానుమతి. ఏ మిస్టర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ పిచ్చి వేషాలకి పడిపోతాననుకుంటున్నావా? మర్యాదగా బయటకెళ్ళు. ఐఎమ్ సారీ అండి, ఎప్పుడు నన్ను చూసి కసుబుసలాడే మీరు ఇవాళ బాగా మాట్లాడేసరికి మనసు మార్చుకున్నారేమో అనుకున్నాను. గడిది గుడ్డేం కాదు. అది కాదండి, నేను ఫైనల్ గా చెప్తున్నాను, మర్యాదగా. నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి మీరు తప్పుడు సమాధానాలు చెప్తే ఇక జన్మలో మీకు కనపడను. ప్రామిస్. ఓకే, చెప్తాను. రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సరే అడగండి. మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలర్? బ్లాక్ అండ్ బ్లాక్. వెరీ గుడ్. దీన్ని ఏమంటారు? ముళ్ళ కంప. ఓకే. ఎన్ని క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని? 2. 3. కాదు 2. 3 కాదు 2. కాదు 3. కాదు 2. ఎన్ని ప్రశ్నలు అడిగాను అనే ప్రశ్న కూడా కలిపితే 3 క్వశ్చన్లు అడిగినట్టే కదా? చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఓకే ఓకే. నేను అడిగే చివరి ప్రశ్న, నేనంటే మీకు ద్వేషం, అసహ్యం, పగ కదా? కాదు, ప్రేమ. ఆపేసరే, చెప్పండి. ప్రేమ. ముచ్చటగా 3వ సారి. ప్రేమ.